నమస్తే, వెల్కమ్ టు విశ్వం టీవీ. నేను మీ జర్నలిస్ట్ ఉదయ్. దళిత క్రిస్టియన్లకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఇవాళ సర్వత్రా చర్చనీయాంశంగా మారుతా ఉన్నది. ఎవరైతే ఆనంద్ అనేటువంటి పాస్టర్ విషయంలో తీర్పు వచ్చిందో ఇవాళ అందరికీ కూడా ఆపాదిస్తున్నారు ఇవాళ ఆ తీర్పుని. సో దీంతో కొన్ని దళిత సంఘాలు కావచ్చు, క్రైస్తవ సంఘాలు కావచ్చు కొంత ఆందోళన చెందుతా ఉన్నారు. వాళ్ళు ఆవేదన కూడా వ్యక్తం చేస్తా ఉన్నారు. మాట్లాడదాం ఇదే విషయానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి ఇంకా మిగతా విషయాలను కూడా డీటెయిల్ గా తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. ఇవాళ దళిత క్రిస్టియన్లకు సంబంధించి సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. ఎవరైతే ఎస్సీ కులంలో ఉన్నటువంటి వాళ్ళు మతం మారితే కనుక బీసీగా మారుతారు వాళ్ళని చెప్పేసి తీర్పు వస్తా ఉన్నది. సో దాని మీద మీ స్పందన ఏంటి సార్? దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ఇంకోటి ఏంటంటే సుప్రీంకోర్టు కూడా తప్పుడు తీర్పులు ఇస్తుందనే విషయంలో చాలా సందర్భాల్లో మమ్మల్ని అవి కూడా విమర్శించవచ్చని సుప్రీంకోర్టు కూడా చెప్పింది. ఇది ఒక రకంగా ఇది తప్పుడు తీర్పుగా నేను భావిస్తాను. ఎందుకంటే ఇది తప్పుడు తీర్పు అని ఎందుకు అనాల్సి వస్తుందంటే ఇప్పుడు మతానికి రిజర్వేషన్లకు సంబంధం లేదని సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో చెప్పింది. ఇవాళ ముస్లింలకు రిజర్వేషన్లు ఇచ్చేటప్పుడు కూడా మతంతో సంబంధం లేదు, మతంతో సంబంధం పెట్టిస్తున్నారు మీరని ముస్లిం రిజర్వేషన్లను కూడా స్టే ఇచ్చింది సుప్రీంకోర్టు. మరి హిందూ మతంతో ఎట్లా సంబంధం పెట్టి ఈ రిజర్వేషన్లు ఇస్తారు, ఎస్సీ రిజర్వేషన్లు ఇస్తారు? హిందూ మతంకి ఏం సంబంధం? చాలా స్పష్టం మనం. సో హిందూ మతంకి ఏం సంబంధము ఈ రిజర్వేషన్లకి? కులానికి మాత్రమే సంబంధం. ఆ కులం అనే కులం బేస్ మీదనే కులంలో వివక్షత ఉంది, ఈ కులాలకు అంటరానితనం ఉంది, వివక్షత ఉంది కాబట్టి ఈ రిజర్వేషన్లు ఇచ్చారు. మరి దానికి హిందూ మతానికి ఏం సంబంధం? అంటే హిందూ మతం ఒప్పుకుంటుందా మేము అంటరానితనాన్ని పాటిస్తున్నామని? హిందూ మతం ఒప్పుకుంటుందా ఇవాళ మేము మానవ హక్కుల ఉల్లంఘన చేస్తున్నామని? ఒప్పుకుందంటే అట్లాంటి మతాన్ని మరి ఖచ్చితంగా త్యాగిస్తారు కదా ఎవరైనా. ఇప్పుడు నన్ను అంటరానిగా చూస్తే నేను నిన్ను కూడా అంటరానిగా చూడాల్సి వస్తుంది కదా, అవునా? మరి అట్లాంటి మతంలో నీతో నేను ఎందుకు కలిసి ఉంటా? నాతో నువ్వు ఎందుకు కలిసి ఉంటావు అంటరాని వారిగా? అట్లాంటి ఆ మతంతో నేను ఎందుకు కలిసి ఉండాలి? నన్ను అంటరానిగా చూసే మతంతో నేను ఎందుకు ఉండాలి అన్న? నేనెందుకు ఉండి నేను బానిసత్వం అనుభవించి రిజర్వేషన్ అనుభవించాలి? కాబట్టి ఇవాళ చాలా స్పష్టంగా బానిసత్వాన్ని నిర్మూలనకు వ్యతిరేకంగా వచ్చింది రిజర్వేషన్లు. రెండవది ఏంటంటే రిప్రజెంటేషన్. రిజర్వేషన్ ఇస్ నథింగ్ బట్ రిప్రజెంటేషన్. ఆయా మాదిగ కులంలో, మాల కులంలో, ఇతర కులాలలో ఏ అంటరాని కులాలు అన్నీ ఒక్కటిగా ఉన్నాయో ఆ అన్నిటికీ కూడా రిప్రజెంటేషన్ లేదు. ఎందుకు లేదు అంటే వేల సంవత్సరాలుగా అంటరాని వాళ్ళుగా ఊరత్తలు ఉంచారు. వాళ్ళకి అది విద్యకు దూరం చేశారు, అధికారానికి దూరం చేశారు, అలాగే సంపదకు దూరం చేశారు, ఉద్యోగాలకు దూరం చేశారు. కాబట్టి ఈ దూరం చేసిన వాళ్ళని మళ్ళీ దగ్గర తీయాలి. ఎట్లా దగ్గర తీయాలి? రాజ్యాంగం ద్వారా రిజర్వేషన్ అనే ఒక ప్రక్రియ వాళ్ళని భాగస్వామ్యం చేసింది. సో కాబట్టి అంటే ఈ సంపదలో భాగస్వామ్యం చేయాలి, వాళ్ళని ఉద్యోగాలలో భాగస్వామ్యం, విద్యలో భాగస్వామ్యం చేయాలి, రాజకీయాల్లో భాగస్వామ్యం అవ్వాలి. డెమోక్రసీకి అర్థం ఏంటంటే రిప్రజెంటేషన్. ఏ వర్గాలకు రిప్రజెంటేషన్ లేదు ఆ వర్గాలకు రిజర్వేషన్ ఇవ్వాలని కొట్లాడు. బీసీలు అదే కదా, ఎస్టీలు అదే కదా, మైనార్టీలు అదే కదా, ఎస్సీలు కూడా అదే. కానీ ఇవాళ ఇంకొక విషయం చెప్పండి సార్, మీరు అడ్వకేట్ కూడా కాబట్టి అసలు ఈ విషయం ఎప్పుడు తెర మీదకి వచ్చింది? ఒక దళితుడిగా ఉన్నటువంటి ఎస్సీ కులానికి చెందిన దళితుడు హిందువుగా ఉన్నంతసేపు ఆయన మతం, ఆయన కులం కూడా మారదు. ఎప్పుడైతే క్రైస్తవ్యంలోకి రాగానే, అంటే బౌద్ధంలో ఉన్న అట్లే ఉంటుంది, సిక్కులలో ఉన్న అట్లే ఉంటుంది, క్రైస్తవంలోకి రాగానే మాత్రమే ఈ బీసీసీ తీసుకోవాలన్నటువంటి నినాదం బయటకు వచ్చింది. ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది? అసలు రాజ్యాంగం ఏం చెప్తోంది దీని మీద? ఇప్పుడు రాజ్యాంగం రచన జరిగేటప్పుడు ఇది లేదు. రాజ్యాంగ రచన సమయంలో ఈ అంశం చర్చకు వచ్చింది, రాలేదని కాదు, కానీ ఆమోదించబడింది. ఒకసారి ఆమోదించబడిన విషయాలని ఒక రాష్ట్రపతి ఎట్లా కుట్రపూరితంగా చేరుస్తాడు? ఒకవేళ చేర్చితే ఆర్డినెన్స్ చేర్చే అధికారం ఆయనకు ఉంది, రాష్ట్రపతికి. దాన్ని పార్లమెంట్లో చర్చించాలి కదా. ఆర్డినెన్స్కి ఎప్పుడు కూడా 6 నెలల వరకే పరిమితి ఉంటుంది. ఏ ఆర్డినెన్స్ కైనా రాష్ట్రపతి కానీ గవర్నర్ గారు తెచ్చే ఏ ఆర్డినెన్స్ అయినా సరే 6 నెలల వరకు ఉంటుంది. తర్వాత దాన్ని అసెంబ్లీలో రాష్ట్రపతి తెస్తున్నామో, రాష్ట్రపతి తెస్తే పార్లమెంటులో, గవర్నర్ తెస్తే అసెంబ్లీలో దాన్ని చట్టం చేయాలి. మరి 77 ఏళ్ళుగా ఇంతవరకు చట్టం చేయలేదు. ఎందుకు చర్చలేదు పార్లమెంట్లో? ఈ అంశం నిజంగానే జస్టిఫైడ్ అయితే మరి ఎందుకు మీరు పార్లమెంట్లో చట్టం చేయలేదు ఇంతవరకు? దీని మీద చర్చ ఎందుకు పెడతలేరు? ఎందుకు ఇంకా దాన్ని అట్లనే ఉంచుతున్నారు? ఒక ఆర్డినెన్స్ అనేది అది చట్టబద్ధత ఎట్లయితుంది, అది చట్టం ఎట్లయితుంది, దాన్ని సుప్రీంకోర్టు దాని చట్టం రూపంలో ఎట్లా తీసుకుంటుంది? కాబట్టి సుప్రీంకోర్టు అయినా హైకోర్టు అయినా రాజ్యాంగానికి లోబడి పనిచేయాలి. రాజ్యాంగం ఏం చెప్తుంది? రాష్ట్రపతికి సర్వాధికారాలు ఇవ్వలేదు, దాన్ని రక్షించే అధికారం మాత్రమే ఇచ్చింది. దాంట్లో ఏంటిది? వారికి ఆర్డినెన్స్ తెచ్చే అధికారం ఉంది. ఆర్డినెన్స్ తెచ్చిన తర్వాత 6 నెలల్లో దాన్ని అసెంబ్లీలో పాస్ చేయాలి, లేదా పార్లమెంట్లో పాస్ చేయాలి. రాష్ట్రపతి కాబట్టి పార్లమెంట్లో పాస్ చేయాలి. పార్లమెంట్లో ఇంతవరకు చర్చ జరగాలి, ఇంతవరకు పార్లమెంట్లో పాస్ కాలే, బిల్ పాస్ కాలే, చట్టం కాలేదు. మరి అది అటువంటిప్పుడు దాని మీద ఎట్లా బేస్ చేసుకుని తీర్పులు ఇస్తారు? ఇంకెంతకాలం ఉంటుంది ఆర్డినెన్స్? ఈ ఆర్డినెన్సే పర్మనెంటా, చట్టమా? కాదు కదా. మరి కానప్పుడు దాని మీద తీర్పులకు ఇచ్చేటప్పుడు మరి ఇది ఆర్డినెన్స్ కదా, ఇది చెల్లనేరదు కదా అని సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ అనుకోవాలిగా.
రాజ్యాంగం ఏం చెప్తుంది? 6 నెలల వరకు ఆర్డినెన్స్ అమల్లోకి ఉంటుందని చెప్తుంది. మరి రాజ్యాంగం అంతే గొప్పలా సుప్రీంకోర్టు? కాదు కదా. మరి హైకోర్టు ఆ రాజ్యాంగం అంటే గొప్పది కాదు కదా. కాబట్టి ఆ పాస్టర్ విషయంలో హైకోర్టు తీర్పు తప్పే ఇచ్చింది, సుప్రీంకోర్టు తీర్పు తప్పే ఇచ్చింది. అక్కడికి వెళ్లే ముందు ఇప్పుడు మీరు అన్నారు ఆర్డినెన్స్ కేవలం 6 నెలల పాటే ఉంటది, దానికి చట్టబద్ధత కల్పించేంత వరకు కూడా నిలబడదని చెప్పి. చట్టంగా ఉండదు అది. అయితే ఇప్పుడు ఇవాళ గ్రామాల్లో చూసుకుంటే గ్రామాల్లో కానీ మండలాల్లో కానీ ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోవడానికి ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి పోతే ఆయన పేరు ఆధారంగానో వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి బొమ్మ ఆధారంగానో పరిగణలోకి తీసుకొని ఆయనకు బీసీసీ ఇచ్చేస్తున్నారు. అసలు నువ్వు తీసుకోవాల్సిందని చెప్పేసి కూడా ఒత్తిడి చేస్తున్నటువంటి ఎంఆర్ఓలు, ఒత్తిడి చేస్తున్నటువంటి అధికారులు ఎంతో మంది ఉన్నారు. మరి వాళ్ళకేం సమాధానం చెప్తారు? నేను వాళ్ళకు కూడా అదే చెప్తున్నా సమాధానం. వాళ్ళకి చట్టం తెలియదు అంటున్నా. ఎంఆర్ఓలకు కానీ వాళ్ళకి కానీ అసలు అధికారమే లేదు. ఒకసారి నువ్వు బీసీసీగా నువ్వు తీసుకోవాలంటే ముందు కలెక్టర్ దగ్గర పోవాలి. ఓకే, కలెక్టర్ ఏం చేయాలి? దాన్ని ధృవీకరణ చేయాలి. నువ్వు బీసీసీ అంటే నేను క్రైస్తవ మతం తీసుకున్నా, నాకు బ్యాప్టిజం సర్టిఫికేట్ పోయి చర్చ్ ఇచ్చింది అని చెప్పి కలెక్టర్ దగ్గర పోయి కలెక్టర్ దగ్గర పెట్టుకొని కలెక్టర్ దాన్ని ఆమోదించిన తర్వాత అప్పుడు బీసీసీ ఇవ్వాలి. ఎవరు? ఎంఆర్ఓ. మరి ఇస్తున్నారా? అట్లా ఊరికే పేరుండగానే క్రైస్తవుడు అయిపోతున్నా? బ్యాప్టిజం ఏది? కలెక్టర్ ధృవీకరణ ఏది? అవి లేకుండా నువ్వు ఎట్లా బీసీసీ సర్టిఫికేట్ ఇస్తావు? నీకేం అధికారం ఉంది? ఒక ఎంఆర్ఓ ఎట్లా ఇస్తాడండి అధికారం? ఆయనకి ఏం అధికారం ఉందండి? ఎంఆర్ఓ క్యాస్ట్ బేస్గా నువ్వు పోయి ఎంక్వైరీ చేయాలి. ఎంక్వైరీ చేసిన తర్వాత ఆయన ఒకవేళ క్రిస్టియన్ పేరు ఉంది, చర్చికి పోతాడు, ఆయనకి బ్యాప్టిజం సర్టిఫికేట్ ఉందా లేదా, దాన్ని కలెక్టర్ ధృవీకరించిండా లేదా, ఇవి అయిన తర్వాత కదా నువ్వు వచ్చేది. ఇవన్నీ పట్టించుకోకుండా నీ పేరు డేవిడ్ ఉండగానే బీసీసీ ఇచ్చేస్తావు, లేకపోతే చర్చి నీ ఇంట్లో ఏదైనా యేసు ప్రభు బొమ్మ ఉండగానే బీసీసీ ఇచ్చేస్తావు, లేకపోతే పల్లవనుడు పక్కడు చెప్పంగానే బీసీసీ ఇస్తావు, ఈయన చర్చి పోతుండగానే బీసీసీ ఇచ్చేస్తావు. అవును భయ్, లేదు, చట్ట ప్రకారం కట్టేయడానికి లేదు. ఇవన్నీ కూడా కలెక్టర్ ధృవీకరణ చేస్తే తప్ప ఇవ్వడానికి లేదు అధికారం ఎంఆర్ఓ. మరి ఎట్లా ఇస్తున్నారు వాళ్ళు? సో కాబట్టి ఇది తప్పుడు విధానాలు. ఈ తప్పుడు విధానాలు ముఖ్యంగా పాపం బలహీనులైన దళితుల మీద ఇవాళ ఇష్టారాజ్యంగా చేస్తున్నారు. దాన్ని కోర్టులు ధృవీకరిస్తున్నాయి. కోర్టులు ధృవీకరిస్తున్నాయి అంటే అగ్రవర్ణాల కోర్టులు అవన్నీ. ఇవాళ 63% అగ్రవర్ణాల కోర్టులే. ఇవాళ ఇప్పుడు ఆనంద్ అనేటువంటి అతను పాస్టర్ గా పనిచేస్తున్నాడు కదా సార్. ఇప్పుడు డైరెక్ట్ గా ఆయన పాస్టర్ అంటే క్రైస్తవ మతానికి సంబంధించిన వ్యక్తి, ఆయన బీసీసీ తీసుకోవాల్సిందే. సో మరి ఆయన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఎట్లా పెడతాడు అనేది సుప్రీంకోర్టు. అయితే సుప్రీంకోర్టు చేస్తున్న వాదనలో నిజం ఉంది. కాకపోతే ఆయన బీసీసీ సర్టిఫికేట్ తీసుకున్న అంత మాత్రాన ఆయన కులం పోవట్లేదు. ఆయన ఆర్గ్యుమెంట్ ఏంటి? నేను బీసీసీ తీసుకుంటా, నా కులం పోతుందా? నేను మతం మారుతుంది కానీ కులం మారతలేదు కదా. మరి అట్లాంటి బీసీలు క్రైస్తవ మతం తీసుకుంటున్నారు, మరి వాళ్ళు రిజర్వేషన్ ఎట్లా క్లెయిమ్ చేస్తారు? ఎస్టీలు క్రైస్తవ మతం తీసుకుంటారు, వాళ్ళు రిజర్వేషన్ ఎట్లా క్లెయిమ్ చేస్తున్నారు? ఓసీలు క్రైస్తవ మతం తీసుకుంటున్నారు, వాళ్ళు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎట్లా క్లెయిమ్ చేస్తారు? ఎందుకు చేస్తారు? వాళ్ళకి నిబంధన దళితులకు ఎందుకు పెట్టిన? ఇప్పుడు ఇదే దళితులు, అదే దళితులకు, సిక్కు దళితులకు నువ్వు ఇచ్చినావు, అదే పంజాబ్ మన బుద్ధిస్టు దళితులకు ఇచ్చినావు. మరి క్రైస్తవ దళితులు ఏం పాపం చేశారు? అంటే విదేశీ మతం అంటున్నారు. విదేశీ మతం మరి బీసీలకు వర్తించదా? ఇదే విదేశీ మతం ఓసీలకు వర్తించదా? ఇదే విదేశీ మతం ఎస్టీలకు వర్తించదా? ఒక్క ఎస్సీలకి ఎట్లా వర్తిస్తుంది అంటున్నా. గౌరవనీయ సుప్రీంకోర్టు న్యాయమూర్తులను, గౌరవనీయ హైకోర్టు న్యాయమూర్తులను నేను ఇదే అడుగుతున్న ప్రశ్న. ఒక్క ఎస్సీలకే ఎట్లా వర్తిస్తుంది అంటున్నా. వాళ్ళు ఒక మతంతో సంబంధమే లేదు రిజర్వేషన్లకు అని అనేక సందర్భాల్లో సుప్రీంకోర్టు, గౌరవ హైకోర్టు న్యాయమూర్తులు తీర్పిచ్చిండ్రు. అంటే ముస్లింల విషయానికి వస్తేనేమో మీకు మతమటం వస్తుంది, హిందువుల విషయానికి వస్తే మతమటం రాదా? మాకేం ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నానండి, నేను ఎస్సీ మాదిగా, నాకు ఏ దేవుని మీద నమ్మకం లేదు, నేను దేవుని నమ్మను, నాకు ఇవ్వవా? నా సర్టిఫికేట్ ఇవ్వవా? క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వవా? నేను హిందూ మతం కూడా నేను హిందూ దేవులే నమ్మ, నేను గుళ్ళలో ఓను, నా కులం మీద మారదుగా, చచ్చినా బతికినా. నాస్తిక్ పేరు మీద ఇంకో కొత్త సర్టిఫికేట్ తెస్తారు. ఇప్పుడు నేనేమంటున్నానంటే నా కులం మారినప్పుడు నాకు సర్టిఫికేట్ ఇవ్వాలి కదా. మరి అట్లాంటప్పుడు మరి మతమే ఎందుకు చెప్పుకోవాలి? నేను నా మత స్వేచ్ఛ ఎందుకు పెట్టిన రాజ్యాంగంలో అధికారం 25 నుండి 28 వరకు ఎవడైనా ఏ మతమైనా మార్చుకోవచ్చు. ఇప్పుడు నీతో నేను ఉన్నప్పుడు నాకు బుద్ధిస్ట్ మతం కావచ్చు, రేపు 1 గంట తర్వాత నేను పోయి చర్చిలో పోయి నేను బ్యాప్టిజం తీసుకోవచ్చు, నాది క్రైస్తవ మతం మారచ్చు, నా కులం మారుతుందా? ఈ దేశంలో కులం మారే హక్కు ఉందండి. గౌరవనీయ న్యాయమూర్తులారా, మీరు నా కులాన్ని మారుస్తారా? మార్చే హక్కు మీకుందా? మార్చే ప్రొవిజన్ రాజ్యాంగంలో ఉందా? మరి లేనప్పుడు నా కులం మీదనే ఆధారపడి రిజర్వేషన్ ఇచ్చినప్పుడు నా మతంతో నీకేం సంబంధము? మతం బేస్గా నువ్వు నా రిజర్వేషన్ ఎట్లా రద్దు చేస్తావు? అట్లా రద్దు చేసేటప్పుడు అయితే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ రద్దు చేయి, అట్లా రద్దు చేసేవాడైతే బీసీ రిజర్వేషన్ రద్దు చేయి, క్రైస్తవ బీసీలది అట్లా రద్దు చేసేవాడు అయితే చివరికి ఎస్టీ కూడా రద్దు చేయి. ఒక దళితులు ఒక ఎస్సీలో ఏం పాపం చేసిరని రద్దు చేస్తావు?
ఇవాళ చాలా మంది దళిత క్రిస్టియన్లు కూడా అడుగుతున్న ప్రశ్న ఏంటంటే ఆర్టికల్ 15 ప్రకారము ఒక వ్యక్తిని తన సెక్షన్ బట్టో మతాన్ని బట్టో కులాన్ని బట్టో ప్రాంతాన్ని బట్టో వివక్ష చూపించకూడదు. Yes. సో మరి ఎట్లా మీరు ఇదంతా మీరు జడ్జి చేస్తా ఉన్నారు, ఒక వ్యక్తిని మీరు ఎట్లా జడ్జి చేస్తారని చెప్పేసి అడుగుతా ఉన్నారు. 100% నీవు మన రాజ్యాంగ నిర్మాతలు అందరూ కూర్చొని రాసిన రాజ్యాంగం అది. నువ్వు మతం ఆధారంగా వివక్షత చేయకని చెప్పాను. మరి ఇది మత ఆధారంగా వివక్షత కదా. ఓ మతం మీద ఇప్పుడు హిందూ మతంలో ఉన్నవాడికి ఒక రిజర్వేషన్ ఇస్తారట, అదే 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 క్రైస్తవ మతంకో ఇస్లాంకో పోతే మాత్రం ఇయ్యారట. మరి వివక్షత కాదా? కులం మారతలేదు కదా. కులం మారుతుందా? మారతలేదు కదా. నువ్వు ఇస్లాంలో పోయినా నీ కులం కులమే, చివరికి నువ్వు క్రైస్తవ మతంలో పోయినా నీ కులం కులమే. నేను అడుగుతున్న ఈ సందర్భంగా గౌరవ న్యాయమూర్తులను, ఒక్కసారి మీరు గ్రామాల్లోకి రండి. గ్రామాల్లో మాల చర్చి వేరే, మాదిగ చర్చి వేరే, రెడ్డి చర్చి వేరే. ఓ రెడ్డి క్రైస్తవుడు ఒక మాదిగ క్రైస్తవును మాల క్రైస్తవును పెళ్లి చేసుకుంటాడా ఈ దేశంలో? ఎందుకు చేసుకోవడానికి? క్రైస్తవుడే కదా, ఎందుకు చేసుకోడు? నేను మా అమ్మమ్మల ఊర్లో రెడ్డిపాలెం పేరు, ఊరే రెడ్డిపాలెం. ఆ ఊర్లో దళితులు అదే అందరూ క్రైస్తవులే. వాళ్ళు ఊరు అవతల అక్కడ కూర్చోవాలి. అక్కడ రెడ్డిలంతా ఒక సైడ్ మెయిన్ చర్చిలో కూర్చోవాలి, ఇటు మూలకు దళితులు కూర్చోవాలి. ఒకవేళ పొరపాటున అదే యేసుక్రీస్తు అందరికి సమానమైనగా కులం లేదు కదా అలా, లేదా అని మీరే అంటారు కదా. మరి లేనప్పుడు నువ్వు అక్కడికి పోతే రెడ్డి పక్కన కూర్చుంటే తలకాయలు వలగొట్టి మెడలు వాళ్ళు కత్తి పెట్టి కోసిన రోజులు ఉన్నాయి అక్కడ. అట్లా ప్రతి గ్రామంలో ఇవాళ ఆ పరిస్థితి ఉంది. ఇవాళ మాలలు కూడా మాదిగలు మాలల మధ్య కూడా వేరే చర్చలు ఉన్నాయి. మరి కుల వ్యవస్థ ఉన్నట్ట లేనట్ట? మరి ఉన్నప్పుడు కుల వ్యవస్థ అందులో ఉన్నప్పుడు క్రైస్తవ మతాలు ఉన్నప్పుడు లేదని ఎట్లా చెప్తారు గౌరవ న్యాయమూర్తులు? ఈ దేశంలో ప్రతి మతంలో కులం ఉంది. ప్రతి మతంలో, అది క్రైస్తవ మతం, ఇస్లాం మతం కావచ్చు, పార్సీ కావచ్చు, ఏదైనా కావచ్చు, బుద్ధిజం కావచ్చు, జైనిజం కావచ్చు, ఏదైనా కావచ్చు, ఈ దేశంలో కులం ఉంది. కులం అనేదే వాస్తవం. ఎవడు పుట్టినా కులంతోనే పుడతాడు, కులంతోనే చస్తాడు. మరి అటువంటిప్పుడు నీ కులం మారినప్పుడు నీ రిజర్వేషన్ కులం బేస్ మీద ఇస్తావా, మతం మీద ఇస్తావా? మరి అట్లాంటప్పుడు రిజర్వేషన్ మొత్తం రద్దు చేయి, లేదా కుల వ్యవస్థ రద్దు చేయి. కుల వ్యవస్థ పూర్తిగా రద్దు చేయి దేశానికి దమ్ముంటే. ఇదే సుప్రీంకోర్టులో అడుగుతున్నాను ఈ సందర్భంగా. మీకు నిజంగా రాజ్యాంగం పట్ల ఆర్టికల్ 17లో ఇవాళ అంటరానితనం నిర్మూలన చేశారు, దాన్ని కులాన్ని రద్దు చేయమని చెప్పి మీరు ఒకసారి ఆదేశాలు జారీ చేయమని కేంద్రానికి. అరే అంటరానితనానికి మూలం కులమే కదా. కుల వ్యవస్థ ఉన్నంతకాలం అంటరానితనం ఉంటుంది కదా, అంటరానితనం పోదు కదా. మరి పోనప్పుడు అంటరానితనాన్ని నిషేధించి లాభమేంది, కులాన్ని నిషేధించకుండా? సో కాబట్టి ఇవాళ గౌరవ న్యాయమూర్తులకు నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, ఒక లా ప్రొఫెసర్గా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మీ విషయం టీ ద్వారా. మీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ఈ దేశంలో మానవులందరూ సమానమని బోధిస్తున్న రాజ్యాంగం కానీ ప్రపంచ మానవ హక్కుల ఏదైతే సంఘటన ఉందో దాని మీద గౌరవించిన వాళ్ళైతే, ఐక్యరాజ్య సమితి నిబంధనలు గౌరవించిన వాళ్ళైతే, అంతర్జాతీయ న్యాయస్థానాలు గౌరవించిన వాళ్ళైతే, భారతదేశంలో ఉన్న ఆర్టికల్ 15 మతం ఆధారంగా కులం ఆధారంగా వివక్షత చూపించొద్దని చెప్పి మీరు ఒకవేళ ఇదే రాజ్యాంగాన్ని గౌరవించిన వాళ్ళైతే మీరెందుకు క్రైస్తవుల యొక్క మారిన వాళ్ళకు రిజర్వేషన్ రద్దు చేస్తారు? వాళ్ళు అంటరానితనాన్ని అనుభవిస్తున్నారు, వాళ్ళు వివక్షతను అనుభవిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా వివక్షత ఆధారంగానే వచ్చినాయి, అంటరానితనానికి నిర్మూలన దిశగానే రిజర్వేషన్లు వచ్చినాయి. మీరు అంటరానితనాన్ని ఇవాళ ఒక రకంగా పాటిస్తున్నారు. హిందూ మతంలో ఉంటే అంటరాని వాడిగానే ఉండాలి. హిందూ గుళ్ళకి పోవడానికి లేదు, హిందువుల పక్కన తినడానికి లేదు, హిందువులతో పెళ్లి చేసుకోవడానికి లేదు, చేసుకోవడానికి అనుమతి లేదు. ఈవెన్ మాదిగల మధ్య కూడా పెళ్లి లేవు. మరి అటువంటి సిచ్యువేషన్స్లో మాదిగ క్రైస్తవులు అయితే కూడా పెళ్లి లేనప్పుడు మరి ఏం లాభం క్రైస్తవులే? కాబట్టి వాళ్ళ సమానత్వము ఎక్కడ ఏ మతంలో లేదు. ఇక్కడ ఇంకో ప్రశ్న, నేను ఇందాక స్టార్టింగ్ లో చెప్పినట్టు వాళ్ళ దళిత క్రైస్తవులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆందోళన ఆవేదన కూడా చెందుతూ ఉన్నారు. ఎందుకు అని అంటే అసలు దీనికి పులి స్టాప్ అనేది లేదా, ఏంది మా మీద ఈ అభండాలు ఏంది, మేము మా మతాన్ని మేము స్వేచ్ఛగా మా దేవుడిని స్వేచ్ఛగా ఆరాధించుకునేది కూడా మాకు లేదా అంటే అంటుండే, దీనికి పులి స్టాప్ అంటే ఏం చెప్తారు సార్? పులి స్టాప్ కంటే ఒకటే, క్రైస్తవులారా మీరు ముస్లిం లాగా రాజకీయ పార్టీ పెట్టండి. మీరు ఎంపీలను, మీరు 30% జనాభా మీది ఉంది, దళిత క్రైస్తవుల జనాభా ఈ దేశంలో ఉంది. 35 నుండి 35 కోట్ల మంది మీరు ఉన్నారు. మీరంతా ఒక రాజకీయ పార్టీ పెట్టుకోండి దేశంలో. మీకు అనుకూలమైన చట్టాలు ఉంటేనే ఆ పార్టీని గెలిపియండి. లేదంటే మీరు స్వతంత్రంగా ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా, జడ్పీటీసీలుగా, సర్పంచులుగా ప్రతి ఊర్లో గెలవండి. గెలిచి నిలదీయండి ప్రజాస్వామిక విధానాలని. ఈ ఇది హిందూ మతంలో లేదండి కుల వ్యవస్థ, హైందవ మతం అని, ఆర్య మతం, విదేశీ మతంలో ఉంది కుల వ్యవస్థ, ఈ వర్ణ వ్యవస్థ. అసలు ఒరిజినల్ హిందువులు మేము, ఈ దేశంలో దళితులంతా ఒరిజినల్ హిందువులు. వర్ణ వ్యవస్థలో ఇక్కడ బ్రాహ్మణుడు ఉంటాడు, ఇక్కడ క్షత్రియుడు ఉంటాడు, ఇక్కడ వైశ్యుడు ఉంటాడు, ఇక్కడ శూద్రుడు ఉంటాడు. అక్కడ అంటరాని వాడు ఉంటాడా? వర్ణ వ్యవస్థలో ఉన్నాడా? అసలు మేము వర్ణ వ్యవస్థలో భాగస్వామ్యం లేరు.
మేము ఎట్లయితే హిందూ మతంలో మీ హైందవ మతంలో ఉంటాం. మీ మతంలో నేను భాగస్వామ్యం కాదు. మేము ఒరిజినల్ హిందుత్వంలో, ఆది హిందుత్వంలో లేదంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారంగా హిందుత్వ ఇస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ నాట్ ఏ రిలీజన్, ఇట్ ఈస్ ఏ వే ఆఫ్ లైఫ్, జీవన విధానం అన్నప్పుడు ఆ జీవన విధానంలో ఈ కుల వ్యవస్థకు అంటరాని వాళ్ళు అసలు ఇందులో లేనే లేరు. ఈ వర్ణ వ్యవస్థలో లేనే లేదు. ఓకే, వాళ్ళకి ఈ కులంతో సంబంధం ఏంటండి? మరి ఈ కులాన్ని నువ్వెట్లా అంటగడతావు? మాకు అంటగట్టినావు. ఈ అంటరానితనాన్ని నువ్వెట్లా అంటగట్టినావు? మాకు అంటగట్టిన నువ్వు మతము ఇవాళ క్రైస్తవ మతంలో పోతే నీకు రిజర్వేషన్ లేవు అంటే ఇది అంటే నా హక్కులను, నా చదువుకునే హక్కును హరిస్తావు, నా ఉద్యోగం చేసే హక్కును హరిస్తావు, నా రాజకీయ హక్కులను హరిస్తావు, నా సంపద హక్కులు హరిస్తావు అంటే మళ్ళీ మనవాదాన్ని మరో రూపంలో, న్యాయ వ్యవస్థ రూపంలో మా మీద రుద్దుతావా? రుద్దుతా మేము ఊకోవాలా? ఈ 35 కోట్ల మంది దళిత క్రైస్తవుల పక్షాన చెప్తున్నాను. సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థకు కానీ ఇలా హైకోర్టు న్యాయమూర్తులకు కానీ ఖచ్చితంగా ఈ దేశంలో పార్లమెంటరీ వ్యవస్థ నడవాలంటే ఈ 35 కోట్ల మంది ప్రజల యొక్క సమస్యను పరిష్కరించాల్సిన అవసరం శాస్త్రీయబద్ధంగా ఆనాడు కాకే కమిషన్ నుండి మొదలుకుంటే మండల కమిషన్ దాకా ఇవాళ జస్టిస్ రంగనాథ్ మిశ్రా కమిషన్ వరకు జాతీయ SC/ST కమిషన్ కానీ, మైనార్టీ కమిషన్ కానీ, చివరికి BC కమిషన్ కానీ ఇవాళ దళిత క్రైస్తవులకు రిజర్వేషన్లు ఇవ్వాలి, కులంతో సంబంధం, మతంతో సంబంధం ముడిపెట్టద్దని చెప్పినాయి. మరి చెప్పినప్పుడు నువ్వెట్లా వాటిని గౌరవించకుండా ఎట్లా ఇస్తావు? ఎక్కడుంది రాజ్యాంగంలో చెప్పండి? రాజ్యాంగంలో ఎక్కడుంది? అక్రమంగా ఒక ప్రొవిజన్ ఇవాళ ఒక రాష్ట్రపతి పెట్టినంత మాత్రాన మొత్తం రాజ్యాంగబద్ధం అవుతుందా? దాని పార్లమెంట్లో చట్టం చేయకుండా, దాని పార్లమెంట్లో ఆమోదించకుండా ఎట్లా చట్టబద్ధత అవుతుంది? ఇది నా ప్రశ్న. ఫైనల్ గా ఆనంద్ అనేటువంటి పాస్టర్ విషయంలో జరిగినటువంటి అన్యాయం ఏదైతుందో అది కేవలం ఆ కేసు వరకే తీర్పిచ్చిందా సుప్రీంకోర్టు, లేదంటే యావత్ భారతదేశంలో ఉన్నటువంటి దళిత క్రైస్తవులను దృష్టిలో పెట్టుకొని తీర్పిచ్చిందా? ఆ కేసుకే వర్తిస్తుంది. ఏ తీర్పు అయినా ఒక ఆనంద్ అనే వేడు, ఎందుకంటే మొత్తం ఉన్నటువంటి దళిత క్రైస్తవులందరూ కూడా ఆందోళన చెందుతారు. దానికి చెందాల్సిన అవసరం లేదు. ప్రత్యేకమైన పరిస్థితులలో చాలా సందర్భాలలో మతం మారినా కులం మారతలేదు కాబట్టి రిజర్వేషన్ ఉండొచ్చు అని కూడా ఇచ్చింది అట్లా ఇదే సుప్రీంకోర్టు. కాబట్టి ఇది ఆ కేసు సంబంధించిన తీర్పు. ఎందుకంటే ఆయన ఒక చర్చి పాస్టర్ అయి ఉండి ఆయన BCC సర్టిఫికేట్ తీసుకోకుండా ఆయన ఇవాళ SC మాదిగా SC నేను హిందూ అని అందులో ఉన్నాడు. చర్చి పాస్టర్ ఎట్లా హిందూ అవుతాడు? క్రైస్తవుడు అవుతాడుగా. మరి క్రైస్తవుడు అన్నప్పుడు ఆయన తప్పు చేసినట్టే కదా లెక్క. సో ఆయనకు ఆ SC/ST చట్టం ఎట్లా వర్తిస్తుంది? అట్రాసిటీ చట్టం. సో సుప్రీంకోర్టు కూడా అదే తీర్పిచ్చింది. అంతేగాని అధికారులకు మాత్రం ఒత్తిడి చేసే అధికారం లేదు, అస్సలు లేదు. అధికారులకు ఒత్తిడి చేసే అధికారం లేనే లేదు. తనంతట తాను పోయి సర్టిఫికేట్ తీసుకుంటే తప్ప వాలంటరీగా ఎవరైనా మతాన్ని వాలంటరీగా నేను చెప్పి బ్యాప్టిజం తీసుకొని దాన్ని కలెక్టర్ ధృవీకరించాలి. కలెక్టర్ ఈయన మతం మారింది అనే దాన్ని ధృవీకరించిన తర్వాతే MRO ఇవ్వాలి. కానీ బలవంతంగా MRO ఇస్తే MRO మీద చట్టపరమైన చర్యలు తీసుకునే హక్కు ప్రతి పౌరునికి, క్రైస్తవునికి ఈ దేశంలో ఉంది. ఖచ్చితంగా ఆ దిశగా మీరు అడుగులు వేయండి క్రైస్తవులారా. మీరు ఈ రాజ్యాంగాన్ని, బాబాసాహెబ్ అంబేద్కర్ను, అలాగే మీ హక్కులను, ఈ హక్కులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద ధైర్యంగా మాట్లాడి మీ ఎమ్మెల్యేలను అడగండి, మీ ఎంపీలను అడగండి, మీ మంత్రులను అడగండి, మీ ముఖ్యమంత్రిని అడగండి, ఇవాళ మీ జడ్పీటీసీ, ఎంపీటీసీలను, సర్పంచ్లను అందరిని అడగండి. మాకు జరుగుతున్న అన్యాయంలో మీరు భాగస్వామ్యం కాకపోతే మిమ్మల్ని మేము ఓడిస్తాం, మేమే పోటీ చేస్తామని చెప్పండి. మీరు ముందుకు వచ్చినప్పుడు అప్పుడు భయపడితే ఏ వ్యవస్థ భయపడుతుంది? తిరుగుబాటు చేయకుండా, ప్రశ్నించకుండా అంబేద్కర్ గారు చెప్పింది మీరు ప్రశ్నించండి. ఎక్కడ అన్యాయం జరిగినా, ఎక్కడ మీకు అణచివేత జరిగినా, మానవ హక్కుల ఉల్లంఘన జరిగినా మీరు ప్రశ్నించండి. చూపుడు వెళ్తూ అంబేద్కర్ గారు ఇచ్చిన స్ఫూర్తి మనకు మిగిలింది. ఆ స్ఫూర్తితో ఖచ్చితంగా దళిత క్రైస్తవులంతా బాబాసాహెబ్ అంబేద్కర్ను ఓన్ చేసుకొని వాళ్ళకు రాజ్యాంగబద్ధంగా వివక్షత లేని భారత సమాజాన్ని నిర్మాణం చేయాలన్న రాజ్యాంగ మౌలిక లక్ష్యానికి విరుద్ధంగా ఇవాళ తీర్పులను ఖచ్చితంగా విమర్శించాల్సిందే, ప్రశ్నించాల్సిందే. అది భారతదేశం యొక్క పౌరుని యొక్క హక్కు. థ్యాంక్ యూ సార్. చూసినాం కదా, ఏ అధికారికి కూడా నీ పేరు ఆధారంగా కావచ్చు, నీ మతం ఆధారంగా కావచ్చు, నీ ఆర్థిక స్థితిగతుల ఆధారంగా కావచ్చు, నువ్వు పలానా సర్టిఫికేట్ తీసుకో, లేదా నువ్వు పలానా మతం చెందిన వాడివి కాబట్టి నువ్వు పలానా సర్టిఫికేట్ తీసుకోవాల్సిందే అని ఒత్తిడి చేసే అధికారం లేదు అంటూనే ఇవాళ సుప్రీంకోర్టు కూడా గతంలో కూడా చాలా సందర్భాల్లో చెప్పింది, మేము తీర్పిస్తే కూడా విమర్శించేటువంటి హక్కు మీకున్నదని. ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు కూడా అప్రజాస్వామికము. ఇవాళ అందరికీ అంటగట్టడం కూడా కరెక్ట్ కాదు. దళిత క్రైస్తవులు ఏం అన్యాయం చేస్తా ఉన్నారు? వాళ్ళకు BCC సర్టిఫికేట్ అనేది మ్యాండటరీ కాదు. రాష్ట్రపతి ఆర్డినెన్స్ ని ఇంతవరకు చట్టం చేయకుండా దాని ఆధారంగా ఎట్లా తీర్పిస్తారని చెప్పేసి వాళ్ళ గాలి వినోద్ సార్ మనతో మాట్లాడుతున్నారు. మరిన్ని విషయాలతో మీ ముందుకు వస్తూనే ఉంటాను. చూస్తూనే ఉండండి విశ్వం టీవీ.